నీ బాధితుల కాపాడాలని చెప్పేసి, అలాగే కృష్ణానది చెంతనే ఉన్న తిరువూరు నియోజకవర్గానికి కృష్ణా జలాల సరఫరా లేకపోవడం అత్యంత విచారకరం. తక్షణమే కృష్ణా జలాలను సరఫరా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి, కొండపల్లి ఇబ్రహీంపట్నం పారిశ్రామిక వాయు కాలుష్యం నుంచి ప్రజల్ని కాపాడాలని చెప్పి, ప్రజారోగ్యమే ధ్యేయంగా ఈ నెల 27, 28, 29వ తేదీలలో ఏకొండూరు డయాలసిస్ సెంటర్ నుంచి ప్రారంభించే సిపిఐ ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్రను, రాజకీయాలకు అతీతంగా సాగే ఈ పాదయాత్రలో కిడ్నీ బాధితులు, ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల వారు, స్వచ్ఛంద సేవా సంఘాల వారిని పాల్గొనవలసిందిగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా అప్పీల్ చేస్తున్నాం. ప్రధానంగా గుక్కెడు మంచినీళ్ళ కోసం సాగేటువంటి ఉద్యమం కాబట్టి ఈ గుక్కెడు మంచినీళ్ళు తమను తాగేటువంటి నీరు కలుషితమైన విషపూరితమైనదైనా తెలిసి తాగి వాళ్ళ కిడ్నీ వ్యాధి బారిత పడి సిలికాన్ ఫ్లోరైడ్ వాటర్ను తాగటం వలన గర్భస్థ శిశువు సహితం భూమి మీదకి వచ్చేటువంటి బిడ్డ కూడా వ్యాధిగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో తిరువూరు నియోజకవర్గం మరో రుద్రభూమి కాకుండా కాపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి వెంటనే కృష్ణా జలాల సరఫరా చేయటం ద్వారా కిడ్నీ వ్యాధి నివారణకు శాశ్వత పరిష్కారం పలకవలసిందిగా ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి అందరికీ కూడా ఈ పాదయాత్ర ద్వారా తక్షణమే కిడ్నీ వ్యాధిని సమూలంగా నిర్మూలించడానికి కృష్ణా జలాలను సరఫరా చేయాలని చెప్పేసి కోరుతూ పాదయాత్రను జయప్రదం చేయాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.